శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అంటే మే నెల 11వ తేదీ నుంచి మే నెల 17వ తేదీ పర్యంతం ఆదివారం నుండి శనివారం తెలుగు తిథుల ప్రకారంగా నరసింహ జయంతి వైశాఖ శుక్ల చతుర్దశి 11వ తేదీ నుంచి వైశాఖ బహుళ పంచమి పర్యంతం మేషాది 12 రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కొంత అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి, ఈ వారం గ్రహ సంచారంలో ఏమైనా మార్పులు ఉన్నాయా అనేది చూద్దాము. ముందుగా ఈ వారం మేషంలోకి బుధుడు వచ్చాడు. గత వారమే వచ్చాడు. మేషంలోకి బుధుడు రవి, వృషభ గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, చంద్రుడు తులలో, తుల వృశ్చిక ధనుస్సుల్లో ఈ వారం సంచారం చేస్తున్నాడు. 3 గ్రహములు మీనంలో ఉన్నాయి, శని రాహు శుక్రుడు. ఇది ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం. కాబట్టి ఇట్టి గ్రహ సంచారం వల్ల మేషాది 12 రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాము. ముందుగా మేషరాశి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిస్తే మేషరాశి అవుతుంది. మేషరాశి వారికి ఈ మే నెలలో లగ్నంలో ఉన్నటువంటి రవి బుధులు, ద్వితీయ గురువు, తృతీయ కుజుడు, పంచమ కేతువు, షష్ఠ కేతువు, సప్తమ చంద్రుడు, అష్టమ చంద్రుడు, నవమ చంద్రుడు. ఈ వారంలో 3 గ్రహాలు 3 చోట్ల చంద్రుడు ఉంటాడు. వ్యయంలో రాహు శని శుక్రుల యొక్క కలయిక. మేషరాశి వారికి ఒక రకంగా చెప్పాలి అంటే ఈ వారం కొంత ప్రతికూలత, కొంతమేర అనుకూలత, ఇది అనుకోండి. వ్యయస్థానంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావము మానసికమైనటువంటి ఒత్తిడిని పెంచుతుంది. ఎవరో వెనుక నుంచి తరుముతున్నట్టు, ఏ పని పూర్తి కాకపోవటం, ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ డబ్బు సరిపోదు. అది మీ మనస్తాపానికి కారణమవుతుంది. నూతన పరికరాల ప్రక్రియల పట్ల కొంత అవగాహన పెరుగుతుంది. వాహన విషయంలో భద్రతను గమనించండి. వాహన విషయంలో నడపడం, చోదకత్వంలో జాగ్రత్త లేకపోతే ఇబ్బంది పడతారు. కొంత నిరాశ నిస్పృహలు కలుగుతాయి. ఉద్యోగం చేస్తున్న వారికి కోరిన చోటికి బదిలీ కాకపోవటం, విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు మెరుగుపడతాయి. ప్రముఖుల నుంచి సహాయం పొందుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అతి కష్టం మీద ఈ వారం పూర్తి చేసుకోవచ్చు. ఉద్యోగపరంగా ఉన్నతమైన హోదాలు ఉన్నప్పటికీ కూడా అదే స్థాయిలో ఒత్తిడి ఉండటం అనేటువంటిది మీకు కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు. వ్యయప్రయాసలు, నూతన ఉపాధి పథకాల పట్ల ఆసక్తిని చూపిస్తారు.
ఉద్యోగంలో ఉన్నటువంటి వారు కొంత బ్యాంకు రుణాల కోసం ప్రయత్నాలు జరిగినప్పటికీ రుణాలు మీకు సానుకూలంగా ఉండవు. వ్యాపారాల్లో ప్రతికూలతలు ఉంటాయి. కాబట్టి స్త్రీలకు నోరు కాపాడుకోవడం చాలా వరకు కూడా మంచిది. ఆరోగ్య భంగం కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మేషరాశి వారు ఈ వారము రవి బుధుల యొక్క అనుగ్రహాన్ని ఉన్నప్పటికీ కూడా వ్యయంలో ఉన్న శని రాహువుల యొక్క అనుగ్రహం కోసం శుక్రవారం నాడు ఇంట్లో నిమ్మకాయలలో దీపం పెట్టండి. రాహుకాలం 10:30 నుంచి 12 వరకు. ఇక శనివారం నాడు రావి చెట్టు కింద కూర్చొని నవగ్రహముల పారాయణం చేసి దశరథుడు చేసిన శనైశ్చర స్తోత్ర పారాయణం చేసి రావి చెట్టుకు నీళ్లు పోయండి. కొంత మీకు పిప్పలాద స్మరణ చేయండి. పిప్పలాదుడు అనే మహర్షిని స్మరించండి. మీకు అన్ని రకాల మంచి జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం ముందుగా వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిస్తే వృషభ రాశి అవుతుంది. వృషభ రాశి వారికి కొంతమేర ఫలితాలు గ్రహ సంచారం పట్ల కొంత అనుకూలంగానే ఉన్నాయి. ఈ వారం లగ్నంలో ఉన్నటువంటి గురువు, వ్యయంలో బుధరాహువులు, ఏకాదశంలో శని రాహు శుక్రులు ప్రధానమైన గ్రహాలు. వృషభం నుంచి తృతీయంలో కుజుడు, పంచమ కేతువు. కొంత గ్రహ సంచారం బాగుంది. ఈ వారం మీకు రావలసిన ప్రయోజనములు దక్కుతాయి. పనుల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులు కొత్త కోర్సుల యందు మంచి అవకాశాలు పొందుతారు. ఆస్తి వివాదాలు తీరుతాయి. గృహ నిర్మాణాలపై నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి టెండర్లు పొందే ఆస్కారం కూడా ఉంది. కాంట్రాక్టర్లు గట్టి ప్రయత్నం చేయవచ్చు. అయిన వాళ్ళకో బంధువులతో కొన్ని రకములైనటువంటి ఘర్షణ వాతావరణం ఇంట్లో ఉండవచ్చు. కొంత జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు, నిరుద్యోగులు సావధాన చిత్తంతో కష్టాన్ని నమ్ముకుంటే మంచి ఫలితాలు సాధిస్తారు. వైవాహిక సంబంధమైనటువంటి అనుబంధాలు దృఢపడతాయి. అపోహలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య పేచీలు పెట్టేటువంటి వారిని దూరంగా ఉంచండి. మిమ్మల్ని మీరు నమ్మండి. ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తే అది మీకు శ్రేయస్కరం. వృషభ రాశి వారు ఈ వారమంతా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, తర్వాత ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము చేయటం వల్ల అనుకూలత పెరుగుతుంది. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిపితే మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారమంతా గ్రహ సంచారం కొంత పర్వాలేదు. ద్వితీయంలో ఉన్న కుజుడు, చతుర్థ కేతువు, దశమంలో బుధుడు, దశమంలో శుక్రుడు, శని రాహువు, లాభంలో బుధాదిత్య యోగము ఈ వారం జరుగుతూ ఉన్నది. లాభంలో వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు. అంటే ఇక్కడ మిథున రాశి వారికి బుధాదిత్య యోగ ప్రభావం. ఎందుకంటే రాష్ట్రాధిపతి బుధుడు మిథునంతో మన రవితో కలిసినటువంటి ఉచ్ఛలో యోగిస్తున్నాడు బుధుడు.
కాబట్టి ఈ వారము మిథున రాశి వారు ఆధికారికమైనటువంటి కార్యక్రమాలు ఏవి మొదలుపెట్టినా సక్సెస్ అవుతాయి. విద్యార్థులు ఐఏఎస్ ఆఫీసర్లుగా ఇంటర్వ్యూలు, నిరుద్యోగులు ఇవన్నీ కూడా కొంత అధికంగా ఉంటుంది. శుభకార్యములు బ్రహ్మాండంగా సిద్ధిస్తాయి. కొన్ని కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ఆత్మస్థైర్యం పెరుగుతుంది, విజయాలు సాధిస్తారు. అవసరాలకు లోటు లేకుండా ఆర్థిక పరిస్థితి ఉంటుంది. ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాల్చవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. వ్యాపారముల్లో బుధ గురు శుక్రవారాల్లో బ్రహ్మాండమైనటువంటి లాభాలు పొందుతారు. ఉద్యోగపరమైన ఆటంకాలు దాదాపుగా తొలగిపోతాయి. కళారంగంలో ఉన్నటువంటి వారికి విశేషమైన యోగాదులున్నాయి. విదేశీ పర్యటనలు మీకు బాగా అనుకూలిస్తాయి. కుటుంబంలో ఒత్తిడి లేకుండా జాగ్రత్త పడండి. కొంత కుటుంబంలో ఒత్తిడి కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. నూతన వ్యాపారాల పట్ల ఆకర్షణ పెరుగుతుంది, కానీ కొత్త పెట్టుబడుల జోలికి వెళ్ళకండి. డబ్బును కాలమును సద్వినియోగం చేసుకోండి. దుస్సాంగత్యాన్ని వదిలిపెట్టండి, సత్సాంగత్యాన్ని పెంచుకోండి. మిథున రాశి స్త్రీలు కూడా మంచి ఫలితాలు సాధిస్తారు. మిథున రాశి స్త్రీలకు ముఖ్యంగా చెప్పే మాట, దయచేసి కోపం తెచ్చుకోవద్దు. మీరెవరు ఇలా అన్నానని ఈర్ష్యను పక్కన పెట్టండి. ఎదుటి వ్యక్తుల పట్ల ఈర్ష్యాద్వేషాలు ఎంత తగ్గించుకుంటే మీకు అంత ప్రశాంతత దొరుకుతుంది. కాబట్టి మీకు బాగుంటుంది, కానీ మీకు మీరుగా ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. ఇక మిథున రాశి వారు ఈ వారమంతా అర్ధనారీశ్వర స్తోత్రము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయండి, అనుకూలంగా ఉంటుంది. సోమ మంగళ బుధవారాల్లో గోక్షేత్రంలో పంచాక్షరి జపము, గోవులకు అరటి పండ్లు పెట్టడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం, లగ్నంలో ఉన్నటువంటి కుజుడు, తృతీయంలో ఉన్న కేతువు, చతుర్థ పంచమ షష్ఠ స్థానాల్లో చంద్రుడి యొక్క సంచారము. ఇక కర్కాటకానికి భాగ్యంలో శని రాహు శుక్రులు, దశమంలో బుధ రవుల యొక్క కలయిక. కాబట్టి ఈ వారం విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది. గతంలో కూడా చెప్పాను, మరలా చెప్తున్నాను. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వాహన యోగం. చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చినప్పటికీ ఇబ్బంది పెట్టకపోవచ్చు. ఒక వివాదం నుంచి బలవత్తరంగా మీరు బయటపడతారు. స్నేహితుల ద్వారా నూతన వ్యాపారాలు మొదలు పెట్టుకుంటారు. అలాగే ఈ వారం కొన్ని కార్యక్రమాల నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే పెంపుడు జంతువుల పట్ల ఆకర్షితులవుతారు. వాటి కోసం సమయాన్ని వెచ్చిస్తారు. రాజకీయ నాయకులకు కింది స్థాయి వ్యక్తులు, పై స్థాయి వ్యక్తులతో కొన్ని వివాదాలు రావచ్చు. ఆరోగ్యపరంగా వైద్యుల సలహాలు పాటించడం ఉత్తమం. నూతన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యోగాలను పొందే ఆస్కారం. ఉద్యోగపరంగా మీ ప్రయత్నముతో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. కొంత ధనవ్యయ సూచన ఇబ్బంది పెట్టవచ్చు. బంధు విరోధాలు కూడా ఉంటాయి. చేస్తున్న వ్యాపారంలో నరదృష్టి విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఈ వారమంతా కాలభైరవ అష్టకము, మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణములు, 12 జ్యోతిర్లింగ స్తోత్ర పారాయణములు చేయటం వల్ల కర్కాటకానికి బాగుంటుంది. తదుపరి సింహరాశి. మఘ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కలిస్తే సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గ్రహ సంచారము
కొంత ద్వితీయ కేతువు, తృతీయ చంద్రుడు, చతుర్థ పంచమంలో కూడా సంచారం చేస్తారు. ఇక అష్టమ స్థానంలో శుక్ర శని రాహువులు, భాగ్యంలో రవి బుధుల యొక్క కలయిక. ఇది కొద్దిగా సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే భాగ్యంలో బుధాదిత్య యోగము సింహరాశి వారి మీద చాలా ప్రభావాన్ని చూపించవచ్చు. సింహరాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైనటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. కొంత విద్యార్థులకు అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి నిజమవుతాయి. ఆస్తి వివాదాలకు సంబంధించిన పరిష్కారాలు దొరుకుతాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వాహనాలు, భూములు కొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగపరంగా ఉన్న గందరగోళం తొలగుతుంది. పారిశ్రామిక వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొంత ధనవ్యయ సూచన, నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. మీరు నిరీక్షిస్తున్న ఒక శుభవార్త మీకు ఈ వారం తప్పకుండా దక్కుతుంది. కొంత కాలం అనుకూలంగానే ఉంది. నవగ్రహాలకు పారాయణం చేయటము, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయటము వల్ల విద్యావకాశాలు మెరుగుపడతాయి. విద్యార్థులకు సింహరాశి వారు ఈ వారంలో శ్రమాధిక్యత వల్ల అలసట పొందుతారు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వారు కూడా ఇంకా మంచి ఫలితాలు రావటానికి గణపతి అష్టోత్తర పూజ, గణపతి సహస్రనామముతో పాటుగా ఈ వారం సూర్య నమస్కారాలు, సూర్యపారాయణం చేయండి. అద్భుతంగా ఉంటుంది మీకు. తదుపరి కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి అవుతుంది. కన్యారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం: లగ్నంలో కేతువు, ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో చంద్ర సంచారం, సప్తమ స్థానంలో శుక్ర శని రాహువులు, అష్టమ స్థానంలో రవి బుధులు, భాగ్యంలో గురువు, లాభంలో కుజుడు. కన్యారాశి వారికి యోగదాయకమైన సమయము అని చెప్పవచ్చు. కొత్త పనులు ఏవి మొదలుపెట్టినా ఈ వారంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన వ్యక్తుల పరిచయం మీ మీద ఒక ప్రభావాన్ని చూపిస్తుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు గతం కంటే బాగుంటాయి. ప్రభుత్వపరమైనటువంటి లీజులు, లైసెన్సులు, టెండర్లు, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. పెండింగ్ సంబంధించినటువంటి బిల్లులు ఈ వారం కన్యారాశి వారు పొందుతారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలనేటువంటి ఆలోచనలు ముందుకు వెళ్తాయి. కొంత రాజకీయ నాయకులకు నూతన వ్యక్తులతో పరిచయాలు, పదవీ యోగములను ఇవ్వవచ్చు. కొంత తాత ముత్తాతల ఆస్తికి సంబంధించిన కేసులకు సంబంధించిన ఫలితాలు మీకు సానుకూలంగా వస్తాయి. రాజకీయ వర్గాల అంచనాలు నిజమవుతాయి. ఒడిదుడుకులు తొలగుతాయి. బాగుంటుంది. కన్యారాశి వారు ఈ వారమంతా గణపతి అష్టోత్తర శతనామ పూజ, నవగ్రహ స్తోత్ర పారాయణము, రామరక్షా స్తోత్ర పారాయణము, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణము చెయ్యండి. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి అంటే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి అవుతుంది. తులారాశి వారికి ఈ వారం గ్రహ సంచారం ప్రకారంగా షష్ఠ స్థానంలో శుక్రుడు, శని, రాహువులు, సప్తమ స్థానంలో బుధ, రవులు, అష్టమంలో గురువు, దశమంలో కుజుడు, వ్యయస్థానంలో కేతువు ప్రధానమైనటువంటి గ్రహ సంచారము. ఈ వారం తులారాశి వారికి కొన్ని వివాదాలు పరిష్కారం దిశగా ముందుకు వెళ్తాయి. తులారాశి వారు ఆస్తి సంబంధమైన గొడవల పట్ల తలదూర్చకండి. ఆర్థిక పరిస్థితి ఈ వారం బాగుంటుంది. గతంలో ఆగిపోయిన ఇంటి నిర్మాణములు ఏవైతే ఉన్నాయో ఈ వారం
13, 14 తేదీల్లో కూడా మొదలు పెట్టవచ్చు. నిరుద్యోగులకు చాలా కాలం తర్వాత ఉద్యోగ లాభం, వ్యాపారపరంగా లాభాలు, ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు కొన్ని వింటారు. ఇంకోటి ఏంటంటే మధ్యవర్తిత్వం అనేది తులారాశి వారు వీలైనంతగా దూరం ఉండండి. అనవసరమైన ఆలోచనలు, విపరీతమైనటువంటి ఆపేక్షలు, వీటికి దూరంగా ఉండండి. ఆర్భాటాలకు వెళ్ళకండి. మీకు తెలియకుండానే మీరు మాట్లాడిన మాటలు ఎదుటి వ్యక్తుల మీద కొంత ప్రభావాన్ని చూపించగలుగుతాయి. తులారాశి వారు ఎవరైతే మీడియా రంగంలో ఉన్నారో వారికి కొన్ని సమస్యలు తొలగిపోతాయి. వృత్తిపరంగా ఉన్నటువంటి అనుకూలత వల్ల ప్రతిభా పురస్కారాలు కూడా అందుకుంటారు. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగపరమైన లాభాలు కలుగుతాయి. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. మరిన్ని మంచి ప్రయత్నములతో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగానే ఉంటాయి. మొదలుపెట్టినటువంటి పనులు పూర్తి చేస్తే బాగుంటుంది. కొంత ఎదుటి వ్యక్తుల యొక్క జీవితాలతో మీరు సంబంధాలు, మాటలు మొదలైనవి తగ్గించుకోవడం చాలా వరకు కూడా మంచిది. తులారాశి స్త్రీలు ఈ వారం మంచి ఫలితాలు పొందుతారు. మానసికమైనటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండటానికి శుక్రవారం నాడు పౌర్ణమి రోజు, అంటే ఈ వారంలో వచ్చేటువంటి వైశాఖ పూర్ణిమ ఏదైతే ఉందో 12వ తేదీ రాత్రి మీరు వైశాఖ శుద్ధ పూర్ణిమ రోజున చంద్ర దర్శనం చేస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. 12 జ్యోతిర్లింగ స్తోత్ర పారాయణం చేయండి. పంచభూత శివలింగముల యొక్క స్మరణ చేయండి. తులారాశి వారికి మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఈ వారంలో పంచమ స్థానంలో శుక్ర శని రాహువులు, షష్ఠ స్థానంలో రవి బుధులు, సప్తమ స్థానంలో గురువు, భాగ్యంలో కుజుడు, లాభంలో కేతువు, 12వ స్థానంలో చంద్రుడు, వృశ్చికంలో చంద్ర సంచారం, ధనుస్సులో చంద్ర సంచారం అనేటువంటిది వృశ్చిక రాశి వారి మీద ఈ వారం కొంత ప్రభావాన్ని చూపించవచ్చు. కొన్ని పనులు నిదానంగా పూర్తవుతాయి. ఈ వారంలో మీ పేరు మీద ఉన్నటువంటి కొంత వ్యాపారములు మంచి లాభాలను పొందవచ్చు. మీరు ఎవరి కోసమైతే కష్టపడ్డారో, ఎవరి జీవితాలు బాగుండాలి అనేటువంటి ప్రయత్నాలు చేశారో, సమయాన్ని వెచ్చించారో, వారందరూ కూడా ఆ లాభాలను పొంది మీతో మాటలలో సంతోషాన్ని వ్యక్తం చేయడం ద్వారా ఈ వారం మీకు కొంత సంతృప్తిగా ఉంటుంది. పారిశ్రామిక వర్గాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కొంత విద్యార్థుల యొక్క కృషి ఫలించవచ్చు. లాభాలు స్వల్పంగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి దూర ప్రాంత బదిలీలు ఇబ్బంది పెట్టవచ్చు. అదనపు బాధ్యతలు కొంత ఇబ్బంది పెడతాయి. ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులకు కొంత పై అధికారుల నుంచి మనస్తాపపూర్వకమైనటువంటి వివాదాలు లేకపోతే నిందలు పడతాయి. వాటిని మనస్సులో పెట్టుకోవద్దు. సంతాన అనారోగ్య కారణాల చేత డబ్బులు ఖర్చవుతాయి. వైద్యశాలకు కొంత పెట్టవలసి వస్తుంది. రుణాలు చేయకండి, రుణాలు ఇవ్వకండి. ఆశించిన విధంగా కొంత ప్రతిఫలం అయితే మీకు దక్కుతుంది. వారం చివరిలో శుభవార్తలు వింటారు. కొంత శుభయోగ ఫలప్రాప్తి, సంతానపరంగా వివాహపరంగా కూడా కొంత బాగుంటుంది. అవివాహితులకు కూడా వివాహ సిద్ధి, పెళ్లి సంబంధాలు కూడా ఈ వారం కుదురుకునేటువంటి ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి వారు 12 జ్యోతిర్లింగ స్తోత్ర పారాయణంతో పాటుగా సూర్య సహస్రనామము, అలాగే చంద్రుడి యొక్క అనుగ్రహం కోసము ఈ వారమంతా సోమవారం నాడు అలాగే శనివారం నాడు చక్కగా చంద్రోదయం అయిన తరువాత మీరు శివ సహస్రనామ పారాయణం చేయండి.
వీలుంటే మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేసి దత్తాత్రేయ స్మరణ చేయండి, బాగుంటుంది. ధనుస్సు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి అవుతుంది. ధనుస్సు రాశి వారికి కూడా ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే ధనుస్సు రాశి వారికి చతుర్థంలో శుక్ర శని రాహువులు, పంచమ బుధ రవులు, షష్ఠ గురువు, అష్టమంలో కుజుడు, దశమ కేతువు. కొంత ప్రభావం ఉంటుంది. అనుకున్న విధంగా డబ్బు అయితే సమకూరుతుంది ధనుస్సు రాశి వారికి. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి, లబ్ధి పొందుతారు. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. చాకచక్యంగా వ్యవహరించి సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థుల యొక్క యత్నాలు సఫలమవుతాయి. వాహన యోగము, కళా సాహిత్య రంగాల పట్ల మీకున్న మక్కువ మరింత పెరుగుతుంది. సెంటిమెంట్ విషయాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామితో కీలకమైనటువంటి చర్చలు చేస్తారు. ప్రతిరోజు కూడా కొంత సమయాన్ని సత్సంగానికి కేటాయించడం వల్ల ధనుస్సు రాశి వారికి బాగుంటుంది. ఉద్యోగపరంగా ఉన్నత హోదాలు, పారిశ్రామిక వర్గాలకు శుభవార్తలు బాగుంటాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతిరోజు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకొని కొంత పాజిటివ్ థింకింగ్ చేయండి. గతంలో ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి శక్తులు ఎవరైతే మీ మీద నిందలు వేశారో వారందరూ కూడా పశ్చాత్తాపపడతారు. రాజకీయ నాయకులకు బాగుంటుంది. సమయ సందర్భం లేకుండా ఆహార విహారాదులు స్వీకరించడం వల్ల కొంత అనారోగ్య సూచన కూడా ఉంది. ఉద్యోగాలు ఉత్సాహవంతంగానే ఉంటాయి, కొంత బాగుంటుంది. ధనుస్సు రాశి వారు ఈ వారమంతా ఆంజనేయ స్మరణ, ఆంజనేయ సహస్రనామము, హనుమాన్ చాలీసా పారాయణము చేయటం వల్ల బాగుంటుంది. ఈ మాసంలో వచ్చేటువంటి శనివారం నాడు పౌర్ణమి రోజున అరుణాచల గిరి ప్రదక్షిణం చేయటం వల్ల ధనుస్సు రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిస్తే మకర రాశి అవుతుంది. మకర రాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా ఈ వారం తృతీయంలో ఉన్నటువంటి శుక్ర శని రాహువులు, చతుర్థంలో రవి బుధులు, పంచమంలో గురువు, సప్తమంలో కుజుడు, భాగ్యంలో కేతువు, దశమంలో చంద్రుడు కొంత ప్రభావాన్ని చూపించవచ్చు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కొన్ని సమస్యల నుంచి మీకు తెలియకుండానే బయటపడతారు. సంఘ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. రాజకీయాలు ఆకర్షిస్తాయి. రాజకీయ నాయకులకు ఉన్నత పదవి యోగం, భాగస్వామ్య వ్యాపారాలు బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. పలువురితో పరిచయాలు చాలా ఆనందాన్ని కలిగింపజేస్తుంది. అనుకోని అతిథుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఈ వారం బుధ గురువారాల్లో కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన అపోహలను తొలగిస్తారు. వివాదాలు పరిష్కరించుకుంటారు. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు తీరుతాయి. కుటుంబపరమైన ఒత్తిడి నుంచి దూరమవుతారు. కొంత విశేషమైనటువంటి అవకాశాలు మిమ్మల్ని వరించవచ్చు. నిరుద్యోగులకు ఉన్నత ఉద్యోగాలు రావచ్చు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉన్నతమైన హోదాలు రావచ్చు. రాజకీయ వర్గాలకు సంతోషకరమైన సమాచారం. దూర ప్రయాణాలు ఉంటాయి. విందు వినోదాది కార్యక్రమాలకు, విహారయాత్రలకు సమయం కేటాయిస్తారు. ఆధ్యాత్మిక, ధార్మిక, సాంఘిక, సాంకేతిక కార్యక్రమాలకు చాలా వరకు కూడా సమయాన్ని వెచ్చిస్తారు. దూరపు ప్రయాణాలు లభిస్తాయి, బాగుంటుంది. మొత్తానికి మకర రాశి వారికి ఈ వారం యోగదాయకంగా ఉంటుంది. వెంకటేశ్వర దర్శనము, వెంకటేశ్వర క్షేత్ర సందర్శనము, వజ్రకవచ పారాయణము, సహస్రనామ పారాయణము, శివ సహస్రనామ పారాయణము, గోక్షేత్రంలో నవధాన్యములు నానబెట్టి తినిపించడం వల్ల మకర రాశి వారికి బాగుంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిస్తే కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారము ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే ఈ వారంలో
ద్వితీయంలో ఉన్నటువంటి శని రాహు శుక్రులు, తృతీయ బుధరవులు, చతుర్థంలో గురువు, షష్ఠంలో కుజుడు, అష్టమంలో కేతువు. కొంత కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు. నిరుద్యోగులకు చాలా రోజుల తర్వాత ఒక ప్రకటన ఉత్సాహాన్ని ఇస్తుంది. వ్యాపారపరంగా పెద్ద లాభాలు ఉండకపోయినప్పటికీ నష్టాలైతే ఉండవు, కొంత పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలు, కొంత ఇబ్బందులు పెట్టవచ్చు. ఒక నిర్ణయం అనేటువంటిది మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగింపజేస్తుంది. ఇంటి నిర్మాణ ప్రయత్నం అనుకూలంగా ముందుకు వెళ్తుంది. స్థలం కొనుక్కోవాలన్న ఆకాంక్ష నెరవేరటానికి బాగా కష్టపడాలి. కొంత భాగస్వామ్య వ్యాపారాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి. శత్రువులు బాగా పెరుగుతారు. నరఘోష బాగా పెరుగుతుంది. తెలియకుండగానే వివాదాల్లో ఇరుక్కుంటారు. సమాజం పట్ల, సమాజంలో ఉన్నటువంటి బంధముల పట్ల మీకు సమాచారం అనేటువంటిది అందుతుంది. కొత్త ఆశలు చిగురిస్తాయి. ప్రేమ సంబంధ విషయాలకు కొంత ఎదురు దెబ్బలు తగలవచ్చు. భార్యాభర్తల మధ్య వైరం అనేటువంటిది పెంచకుండా అన్యోన్యత పెంచుకునే దిశగా కొంత అవగాహనతో ముందుకు వెళ్తే బాగుంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు పెట్టుకోవద్దు. అనారోగ్య సూచన ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రాహుకాలంలో దీపారాధన శుక్రవారం నాడు ఆడవాళ్ళు చేయటము, గురువారం నాడు మధ్యాహ్నం మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు, శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు, శివసహస్రనామ స్తోత్ర పారాయణాదులతో నిరంతర దైవారాధనయే కుంభరాశి వారికి మంచి ఫలితాలు ఇవ్వవచ్చు. మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి అవుతుంది. మీనరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారము మిశ్రమంగా ఉంది. కాలం అనేటువంటిది కొంత ఎదురుగా వెళ్తోంది. లగ్నంలో ఉన్నటువంటి శని శుక్ర రాహువులు, ద్వితీయంలో బుధరవులు, తృతీయ గురువు, పంచమ కుజుడు, సప్తమంలో ఉన్నటువంటి కేతువు. కొంత మీనరాశి వారికి కొన్ని పనులు విపరీతంగా నెమ్మదిగా అవుతాయి. నూతన గృహం కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. కొంత వ్యాపారంలో ఎదురు దెబ్బలు కలగవచ్చు. మనోనిగ్రహంతో, కఠినమైన క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కొంత ప్రతికూల గ్రహస్థితి కారణం చేత శత్రువర్గము ఏమైతే ఉందో మీపై కొనసాగిస్తారు. ప్రాధాన్యత లేని వ్యక్తులకు గతంలో మీరు ప్రాధాన్యతను ఇవ్వటం వల్ల ఆ వ్యక్తుల యొక్క ప్రభావము ఇప్పుడు మీ మనస్సు మీద పడుతుంది. ఒకానొక సందర్భంలో మీకు మీరు సంయమనం కోల్పోయి మాట్లాడటం వల్ల వివాదాలు తెచ్చుకుంటారు. ఆస్తి వివాదాల జోలికి వెళ్ళకండి. వాహనం నడిపేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్త పడండి. సంజాయిషి ఎవరికి ఇవ్వకండి. మధ్యవర్తిత్వాలు నెరపకండి. స్వల్ప అనారోగ్య సూచనలు, మనస్తాపాదులు, ఇంట్లో కూడా ఎవ్వరూ మీ మాటకు విలువనివ్వకపోవడము, మీ అనుకున్న వ్యక్తులు కూడా మీకు శత్రువులుగా మారటం కొంత తట్టుకోలేకపోతారు. కొంత కళారంగంలో ఉన్నవారికి గుర్తింపు రాకపోవటము, అనుకోని వ్యక్తుల యొక్క పరిచయంతో రాజకీయ నాయకులకు కొంత అనుకూలత పెరుగుతుంది. కొంత ఉద్యోగపరంగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. కొద్దిపాటి వివాదాలు, కొద్దిపాటి ఆనందాలు, కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు. మొత్తానికి వెరసి మీనరాశి వారికి ప్రతికూలతలు అధికం, అనుకూలతలు తక్కువ. కాలము ఎదురుగా వెళ్తోంది. కర్మ అనేది అనుభవంలోకి వస్తోంది. కాబట్టి మీనరాశి వారు జాగ్రత్తగా ఉండండి. సోమవారము శివారాధన, మంగళవారము సుబ్రహ్మణ్యుడు, బుధవారము విష్ణు, గురువారం నాడు దత్తాత్రేయుల వారు, శుక్రవారం నాడు లలిత. ఈ ఆరాధన చేయండి. దేవాలయాల దర్శనం చేసుకోండి. సత్సాంగత్యం పెంచుకుంటే బాగుంటుంది. గోక్షేత్రంలో గోవులకు మీ శక్తికి మించి కూడా ఏదైనా ఇవ్వండి. గోమాత యొక్క తోకతో మీ శిరస్సు మించి ఒక 3 సార్లు దిష్టి తీసుకోండి. మీనరాశి వారికి అనుకూలతలు పెరుగుతాయి. ఇవ్వండి. ఈ 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకు వార ఫలితాలు. దైవారాధన పెంచండి. ధార్మిక చింతన పెంచండి. సనాతన ధర్మాన్ని పాటించండి. ఆలోచనలు బాగా చేయండి. దైవాన్ని నమ్మండి. వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి అనుకునే వ్యక్తులు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. ప్రస్తుతం నేను అమెరికా పర్యటనలో ఉన్నందువల్ల వాట్సాప్ కాల్స్తో మీకు అందుబాటులో ఉంటాను.
ఎవరికైనా ధర్మ సందేహాలు కలిగితే వాయిస్ రూపంలో పెట్టండి, నేను వాయిస్ రూపంలో మీకు తిరిగి సమాధానం పెడతాను. ధర్మ సందేహాలకు డబ్బులు తీసుకోను, ఉచితంగా చెప్తాను. జ్యోతిష్యపరమైనటువంటి ప్రశ్నలకు, జ్యోతిష్య సంబంధమైనటువంటి గ్రహచక్ర చక్రాలకు, విశ్లేషణకు, మీ వ్యక్తిగత జాతకాలకు మాత్రం అపాయింట్మెంట్కు డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా ధర్మకార్యాలకు వినియోగించడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకుని నాతో మాట్లాడాలనుకున్నటువంటి వ్యక్తులు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి, తప్పకుండా మాట్లాడతాను. మీరు బాగుండాలి, చక్కగా మా ఛానల్ను ప్రోత్సహించండి. వచ్చే వారం కలుసుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.